ఆ కండిషన్తో సాటిస్ఫై ఫ్రాక్షన్స్ ఇస్తే అసలు మనం కంపారిజన్ చేయకుండా ఇది చేయొచ్చు, లేదా మనం నార్మల్గా చేసేది కంపారిజన్ మెథడ్. ఆ కంపారిజన్ మెథడ్ ద్వారా ఒకేసారి మనం ఎన్ని ఫ్రాక్షన్ కంపేర్ చేయొచ్చు, ఒకేసారి మనం 2 ఫ్రాక్షన్స్ మాత్రమే కంపారిజన్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ కమ్ టు ద 17th క్వశ్చన్. The smallest ratio of 4:5, 2:3, 5:8 and 8:9. అంటే ఈ రేషియోలో స్మాలెస్ట్ రేషియో కనుక్కోవాలి. వాటి రేషియో వల్ల ఫస్ట్ ఫ్రాక్షన్లో మార్చండి. 4/5, 2/3, 5/8, 8/9. మరి ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్ డిఫరెన్స్ సేమ్గా ఉందని ఫ్రాక్షన్స్లో లేదు. లేనప్పుడు ఏంటంటే మనకు ఆ షార్ట్ కట్ వర్కౌట్ అవుతుంది. ఇంకా మామూలుగా ఏంటంటే కంపారిజన్ చేయాల్సింది. ఈ 2 ఫ్రాక్షన్ కంపేర్ చేయండి. స్మాల్ ఏదో వస్తుంది 10, 2/3 అంతే కదా, 2/3. ఈ 2 ఫ్రాక్షన్స్ కంపేర్ చేయాలి. ఇది 45, ఇది 64, 5/8 కదా. అంటే ఈ 2 ఫ్రాక్షన్ వచ్చి స్మాల్ ఏమో ఈ ఫ్రాక్షన్ వచ్చింది, ఈ 2 ఫ్రాక్షన్ స్మాల్ ఏమో ఇది వచ్చింది. అగైన్ యూ కెన్ కంపేర్ దీస్ 8 2 16, 5 3 15. మొత్తం మీద స్మాల్ ఏదండి 5/8 అంటే 5:2. నెక్స్ట్ అమ్మా 18 ఒక మోడల్. ఆల్రెడీ మనం టైం అండ్ వర్క్ డిస్కస్ చేసాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. M1D మన ఈక్వల్ M2D2 అనే కాన్సెప్ట్ టైం అండ్ వర్క్. A hostel with 300 students has provision for 45 days. After 15 days, 150 students join. How long will the provisions last now? అసలు ముందు ఆ హాస్టల్ ఎంత ఉందంట 300 స్టూడెంట్స్. ఎన్ని డేస్కి ఆ ప్రొవిజన్ సఫిషియెంట్ అంట 45 డేస్. అంటే మరి ఎన్ని రోజుల తర్వాత ప్రాబ్లం వచ్చింది 15 డేస్ తర్వాత. అంటే 15 డేస్ తర్వాత కొత్తగా రావడం కానీ వెళ్ళడం జరుగుతుంది కదా. వచ్చారా వెళ్ళారా? వచ్చారు. ఎంతమంది చేయలేరు 150. అయితే అక్కడ నుంచి ఇంకా ప్రొవిజన్స్ ఆర్ సఫిషియెంట్ ఫర్ హౌ మెనీ డేస్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో మన ప్రాబ్లం ఎన్ని డేస్ తర్వాత అయితే వచ్చిందో మన ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మన ప్రాబ్లంలో ప్రాబ్లం ఎన్ని డేస్ తర్వాత వచ్చింది? ఫస్ట్ 15 డేస్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే. మరి ఈ 300 మెంబర్స్ ఇలానే ఉంటే ఇంకా రిమైనింగ్ ప్రొవిజన్స్ అనేది 45 డేస్. ఆల్రెడీ 45 డేస్లో 15 డేస్ అయిపోయింది కదా. 15 డేస్ అయిపోతే ఇంకెన్ని డేస్ సఫిషియెంట్ అండి 30 డేస్. వీళ్ళు ఇలానే ఉంటే 15 డేస్ తర్వాత ద రిమైనింగ్ ప్రొవిజన్స్ ఆర్ సఫిషియెంట్ ఫర్ హౌ మెనీ డేస్? 30 డేస్. ఇది 300 మెంబర్స్కి. కానీ 15 డేస్ తర్వాత 300 లా ఉన్నారా? లేదు. 150 పెరిగారు అంటే 450 మెంబర్స్కి ఇన్ డేస్. ఇంకా 315 అండ్ 320 అంటే ఎన్ని డేస్ సఫిషియెంట్ అండి ఆ 450 మెంబర్స్కి? 20 డేస్. ఎందుకమ్మా ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేశాను కదా. అమ్మా ఇప్పుడు 300 మెంబర్స్కి ఎన్ని డేస్ ఆ ప్రొవిజన్ సఫిషియెంట్ అంట 45 డేస్. ఎన్ని డేస్ అయిపోయింది? 15 డేస్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ డేస్ ఎన్ని? అంటే ఈ 300 మెంబర్స్ ఇలానే ఉంటే ఇంకా రిమైనింగ్ ప్రొవిజన్స్ ఆర్ సఫిషియెంట్ ఫర్ హౌ మెనీ డేస్? 30 డేస్. అంటే మన ప్రాబ్లం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే ఎన్ని డేస్ తర్వాత అయితే ప్రాబ్లం వచ్చిందో అక్కడ నుంచే మన ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. ఎన్ని డేస్ తర్వాత ప్రాబ్లం వచ్చింది? 15 డేస్. మరి 45 15 పోతే ఇంకా ఈ 300 మెంబర్స్కి ఎన్ని డేస్ సఫిషియెంట్? 30 డేస్. కానీ 15 డేస్ తర్వాత 300 లా ఉన్నారా? 450. 450 ఉంటే ద రిమైనింగ్ ప్రొవిజన్స్ ఆర్ సఫిషియెంట్ ఫర్ హౌ మెనీ డేస్? నెక్స్ట్ అమ్మా, ఏ ఫోర్ట్ ఆఫ్ 4000 men has provisions for 40 days. మామూలుగా 4000 menకి ఎన్ని డేస్ వస్తాయంట ప్రొవిజన్స్? 40 డేస్. ఆఫ్టర్ 10 days 1000 men left the fort. 10 days తర్వాత ఏం జరిగింది? ఒక 1000 మంది వెళ్ళిపోయారంట. హౌ లాంగ్ విల్ ద ప్రొవిజన్స్ లాస్ట్ నౌ? మన ప్రాబ్లంలో ప్రాబ్లం ఎన్ని డేస్ తర్వాత వచ్చింది? 10 డేస్ తర్వాత. అంతేదా? ఫస్ట్ 10 డేస్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఎన్ని రోజులు ఆలోచించడం వేస్ట్. అర్థం కదా? ప్రాబ్లం వస్తేనే మనం ఆలోచించేది. అక్కడ నుంచి
ఓకే, ప్రాబ్లం లేకుండా ఆలోచిస్తే పిచ్చోడు అంటారు అనమాట. ఓకే, అంతేనమ్మా, మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడు, ఏదైనా ప్రాబ్లం వస్తేనే. ప్రాబ్లం నేను ఆలోచిస్తాను ఇప్పుడు ప్రశాంతి. ఇక్కడ కూడా మా ప్రాబ్లం ఎన్ని డేస్ తర్వాత ప్రాబ్లం వచ్చింది? 10 days. మరి ఆల్రెడీ ఈ 4000 మనకి ఎన్ని డేస్ సఫిషియెంట్? 40 days. మరి 40లో 10 days అయిపోయినాయిగా, ఇంకెన్ని డేస్? ఈ 4000 మెంబర్స్ ఇలాగే ఉంటే ఆ రిమైనింగ్ ప్రొవిజన్స్ ఎన్ని డేస్ సఫిషియెంట్ అండి? 30 days. కానీ 10 days తర్వాత 4000 ఉన్నారా? ఎంతమంది వెళ్ళిపోయారు? 1000. అంటే ఇప్పుడు మ్యాక్స్ పవర్ ఎంత? 3000 మెంబర్స్ ఇన్ డేస్. ఇన్ డేస్ అమ్మా 40 days. ట్వంటీ ప్రాబ్లం మీరు ట్రై చేయండి, రాబోతున్న యూజ్ 20 చిన్న ప్రాబ్లం. In a map, the scale is represented as 1:10 lakh. Map లో వస్తే కదా స్కేల్ ఎలా ఉందంట? 1:10 lakhs. If the distance between the two towns is 2.5 centimeter, the map లో ఆ రెండు ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంట? 2.5 centimeter. అయితే వాట్ ఈస్ ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద కిలోమీటర్స్? అంటే ఆ రెండు ప్లేసెస్ మధ్య అసలు రియల్ డిస్టెన్స్ ఎంతో దొరుకుతుంది. ఇప్పుడు మ్యాప్లో చూస్తే పాపండ గుంటూరు పక్కనే ఉంటాయి కదా, కానీ రియల్ పక్కనే ఉన్నాయా? అంటే మ్యాప్కి స్కేల్ ఇస్తారు. మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు రియల్ డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్. ఇక్కడ మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు రియల్ డిస్టెన్స్ ఎన్ని ల్యాక్స్ సెంటీమీటర్ ఇచ్చాడు? 10 lakhs. అంతే కదా. మరి కిలోమీటర్స్కి ఎన్ని మీటర్స్ అండి? 1000. మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అండి? 100. అంటే 1 కిలోమీటర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎన్ని సెంటీమీటర్స్? 1 lakh. 10,000 కాదు, 1 lakh. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని ల్యాక్ సెంటీమీటర్ అండి? 1 lakh సెంటీమీటర్స్. అంతే కదా. మరి ఇక్కడ మ్యాప్లో 1 సెంటీమీటర్ అనేది రియల్ డిస్టెన్స్ ఎన్ని ల్యాక్ సెంటీమీటర్స్ ఇచ్చాడు? 10 lakhs. 10 lakh సెంటీమీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? 10 kilometers. అంటే మ్యాప్లో ఆ రెండు ప్లేసెస్ మధ్య 1 సెంటీమీటర్ గ్యాప్ అనేది రియల్ డిస్టెన్స్ ఎంత? 10 kilometers. ఓకే, ఇప్పుడు మ్యాప్లో ఆ రెండు ప్లేసెస్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? 2.5 సెంటీమీటర్స్ అయితే రియల్ డిస్టెన్స్ అంటే కనుక్కోవాలి. ఎంతంటే 2.5 × 10 25 kilometers. అది మ్యాప్. ఓకే, మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు రియల్ డిస్టెన్స్ ఎన్ని సెంటీమీటర్స్? 10 lakh. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ తెలుసుకోవాలి. 1 కిలోమీటర్స్కి ఎన్ని మీటర్స్? 1000 meters. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. అంటే ఎంత? 1 lakh సెంటీమీటర్స్. మరి 1 lakh సెంటీమీటర్స్ ఇప్పుడు 1 కిలోమీటర్ అయినప్పుడు 10 lakh సెంటీమీటర్స్ ఎంత? 10 kilometers. అంటే ఆ మ్యాప్లో 1 సెంటీమీటర్ అనేది మ్యాప్లో రియల్ డిస్టెన్స్ ఎంత? 10 kilometers. మరి మ్యాప్లో ఆ రెండు ప్లేసెస్ మీద డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్ అయితే రియల్ డిస్టెన్స్ ఏమైతే కనుక్కోవాలి? 25 kilometers. మ్యాప్ చూడగానే డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఫాలో అవుతున్నారా? ట్వంటీ 23, 24 మీరు చేయాలి, చిన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 25, 26 ఒక మోడల్ సింపుల్, అది కూడా ఏం లేదు. 22, 23, 24 చేయాలి, చిన్న ప్రాబ్లమ్సే. 25. In a class of 40 students, which of the following can be the ratio of number of boys and number of girls? మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంట? 40.
బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉండొచ్చు అని అడుగుతున్నాడు. ఏ రేషియోలో ఉండొచ్చు అమ్మా? ఏ రేషియోలో ఉండకూడదు, రెండు తెలుసుకోవాలి. మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత? 40. ఏ రేషియోలో ఉండొచ్చు, ఏ రేషియోలో ఉండకూడదు అనేది ఆప్షన్స్ కూడా ఇచ్చాడు కదా. ఫస్ట్ ఆప్షన్ ఎంత? 1:2. 1:2 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్. మరి 340ని డివైడ్ చేస్తుందా? డివైడ్ చేయదు కదా. ఏ రేషియోలో ఉండకూడదంటే ద సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఇన్ ద రేషియో, సారీ ఏ రేషియోలో ఉండొచ్చు చూద్దాం. ఏ రేషియోలో ఉండొచ్చు అంటే ద సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఇన్ ద రేషియో షుడ్ డివైడ్ ద టోటల్. ఏ రేషియోలో ఉండకూడదంటే షుడ్ నాట్ డివైడ్. ఇప్పుడు 1:2 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్. 340ని డివైడ్ చేస్తుందా? లేనప్పుడు ఆ రేషియోలో ఉండొచ్చా? ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 2:5 టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏంటి? 7 పార్ట్స్. 740ని డివైడ్ చేస్తుందా? ఉండకూడదు. 5:3 టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏంటి? 8. మరి 840ని డివైడ్ చేస్తుంది కదా, రేషియోలో ఉండొచ్చు. ఫోర్త్ ఆప్షన్ 4:3 టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏంటి? 7. 740ని డివైడ్ చేస్తుందా? 8. ఉండకూడదు. అంటే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 40 అంటే ఏ రేషియోలో ఉండొచ్చు? బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే 5:3. ఏ రేషియోలో ఉండొచ్చు అంటే ద సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఇన్ ద రేషియో షుడ్ డివైడ్ ద నెంబర్. ఆ రేషియోలో ఉండొచ్చు. ఉండకూడదంటే ఇంకా షుడ్ నాట్ డివైడ్. అందరూ ఫ్రెషర్స్ మన 2016 రిక్రూట్మెంట్ అందరూ నాకే చేశారు నా ముగ్గురు. అదేనా? నెక్స్ట్ అమ్మా, ఇఫ్ ఏ కార్టూన్ కంటైనింగ్ ఏ డజన్ మిరర్స్ ఈజ్ డ్రాప్డ్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద రేషియో ఆఫ్ బ్రోకెన్ మిరర్స్ టు అన్బ్రోకెన్ మిరర్స్. అంటే ఇక్కడ రేషియోస్ ఇస్తారమ్మా 26%లో 1:2. సెకండ్ 6:1, 5:1, third 5:7, and fourth 3:4 is responding. If a cartoon containing a dozen mirrors is dropped, which of the following cannot be the ratio of broken mirrors to unbroken mirrors? అంటే బ్రోకెన్, ఇప్పుడు ఆ బాక్స్లో ఒక 12 మిరర్స్ ఉన్నాయి కింద పడ్డాయి. ఓకే, బ్రోకెన్ మిరర్స్ టు అన్బ్రోకెన్ మిరర్స్ ఏ రేషియోలో ఉండవు? ఏ రేషియోలో ఉండకూడదండి? ద సమ్ ఆఫ్ ద రేషియోలో సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్, సమ్ ఆఫ్ ద పార్ట్స్ షుడ్ నాట్ డివైడ్ టు ఆల్. డజన్ మిరర్స్ అంటే ఏంది? ఏ రేషియోలో ఉండకూడదు? ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ in the two ratio, in the ratio should not divide 1:2 total number of parts any 3 divide 12 గా ఉండొచ్చు. 5:1 total number of parts any 6 ఉండొచ్చు. 5:7 total number of parts any ఉండొచ్చు. ఈ రేషియో ఉండొచ్చు. total number of parts any 7 should not divide. Yes. 27, 28 మీరు చేయాలి. Next, 29. A solution of 36 liters contain 10% sugar. If 6 liters of the solution is evaporated, find the percentage of sugar in the final solution. అంటే ఇప్పుడు ఇరిగేషన్ సార్ మిక్స్ చేసుకున్న మన రేషియో ప్రొపోర్షన్ కింద వస్తాయండి. ఓకే, ఆ కాన్సెప్ట్ కూడా దీనికి వచ్చింది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ చేశాను. ఇరిగేషన్ సార్ మిక్స్ చేసుకున్నా సపరేట్ లేకుండా దీనిలోనే యాడ్ చేశాను రేషియో ప్రొపోర్షన్. అంటే ఇది మామూలుగా మన పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ మిక్చర్స్ కాన్సెప్ట్ కింద యాడింగ్. ఓకే, ఏ సొల్యూషన్ ఆఫ్ 36 liters కంటైన్ 10% షుగర్. ఇప్పుడు ఆ సొల్యూషన్ క్వాంటిటీ ఎంత? 36 liters. షుగర్ పర్సెంటేజ్ ఎంత ఉందండి? 10%. దాన్ని బయట ఉంచారు, ఎండ్లో ఉంచారు.
n అవడం వల్ల 6 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఎవాపరేటెడ్. ఎవాపరేట్ ఏంటి? వాటరేగా, షుగర్ ఎవాపరేట్ అవ్వదు కదా, అవునా? గుడ్. మరి 6 లీటర్స్ వాటర్, 6 లీటర్స్ ఎవాపరేట్ అయితే ఇంకా ఫైనల్ సొల్యూషన్ క్వాంటిటీ ఎంత? 10 లీటర్స్. మరి ఫైన్ ద పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఇన్ ద ఫైనల్ సొల్యూషన్. అయితే ఆ షుగర్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. మరి జనరల్గా మాట్లాడుతున్నాం, ఎవాపరేట్ అయ్యేది వాటరేగా, షుగర్ ఏమైనా మారిద్దా? షుగర్ పర్సంటేజ్ మారింది కానీ షుగర్ క్వాంటిటీ ఏమైనా మారిందా? వాటర్ ఎవాపరేట్ అవ్వకముందు షుగర్ క్వాంటిటీ ఎన్ని లీటర్స్ అయితే ఉందో వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత కూడా అన్ని లీటర్స్ ఉంటుందా లేదా? బట్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ షుగర్ పర్సంటేజ్. అంటే ఇక్కడ షుగరు వాటర్లో ఎవరు చేంజ్ అవ్వరు? చేంజ్ అవ్వని దాని గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే స్థిరంగా కాన్స్టెంట్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఎవరు చేంజ్ అవ్వరు? ఫస్ట్ దాంట్లో షుగర్ పర్సంటేజ్ ఎంతమ్మా? 10%. మరి ఫైనల్ సొల్యూషన్ షుగర్ పర్సంటేజ్ మీకు తెలుసా? తెలియదు కాబట్టి X%. కానీ సొల్యూషన్ క్వాంటిటీ ఎంత? 30%. ఈ రెండు సిచ్యువేషన్లో షుగర్ క్వాంటిటీ లీటర్స్ అని ఈక్వల్గా వచ్చిందా డిఫరెంట్గా వచ్చిందా? ఈక్వల్గా వచ్చిందా? ఈ సొల్యూషన్లో షుగర్ క్వాంటిటీ ఎంత ఉందో ఈ సొల్యూషన్ కూడా అంతే ఉండాలి కదా, పర్సంటేజ్ మారింది. ఓకే, 100 క్యాన్సిల్ అయితే 6 6s and 6 5s and 5 2s X ఈక్వల్ ఎంతమ్మా? 12%. నెక్స్ట్ 30th క్వశ్చన్ చేస్తారా? క్వశ్చన్ చేసి జస్ట్ 5 minutes బ్రేక్ తీసుకున్నాం. 30 ఉంటే A sugar solution of 30 liters contain 80% water. If 20 liters of water is added, find the percent of sugar in the final solution. ఇప్పుడు ఫస్ట్ ఆ సొల్యూషన్ క్వాంటిటీ ఎంత? 30 లీటర్స్. దానిలో వాటర్ పర్సంటేజ్ ఎంత అండి? వాటర్ పర్సంటేజ్ 80 అయితే షుగర్ పర్సంటేజ్ ఎంత ఉండాలి? 20. మొత్తం 100% కదా. దానిలో వాటర్ పర్సంటేజ్ 80 అయితే షుగర్ పర్సంటేజ్ ఎంత? 20. ఓకే, మరి దానికి ఏం యాడ్ చేసినాడు? వాటర్ యాడ్ చేశాడు. వాటర్ యాడ్ చేయడం వల్ల వాటర్ క్వాంటిటీ పెరిగింది, వాటర్ పర్సంటేజ్ పెరిగింది. షుగర్ క్వాంటిటీ ఏమైనా చేంజ్ ఉండదా? ఏం చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ చేంజ్ అవ్వదు ఎవరు? షుగరే కదా. దాని క్వాంటిటీని ఈక్వల్ చేయాలి. అంటే ఫస్ట్ సొల్యూషన్లో షుగర్ పర్సంటేజ్ 20 కాబట్టి 20% ఆఫ్ క్వాంటిటీ రావాలంటే 30 లీటర్స్ కదా, 20% ఆఫ్ 30. మరి ఫైనల్గా ఆ సొల్యూషన్ క్వాంటిటీ ఎంత? 30 లీటర్స్కి ఎక్స్ట్రాగా 20 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు కదా, 50. దానిలో మనకి X% ఎంతో కనుక్కోండి, షుగర్ పర్సంటేజ్. అంటే ఇక్కడ షుగర్ క్వాంటిటీ ఎన్ని లీటర్స్ అయితే వస్తుంది ఇక్కడ కూడా అంతే రావాలి కదా, ఇందులో ఈక్వల్ 0 0 మనకి 5 ఎంత పర్సెంటేజ్? 5%. సో 5 minutes బ్రేక్ తీసుకోండి.